ప్రియమైన దేవుడి బిడ్డలారా, డివైన్ మర్సీ సండే యొక్క గొప్పతనం మనకు అర్థం కావాలి అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఎవరో బెగ్గర్స్ అంటే అక్కడ అడుక్కునే వాళ్ళు కనిపించారు. వారి దగ్గర ఏమీ లేదు, తినడానికి లేకపోతే కొనుక్కోవడానికి ఏమీ లేదు. మనం ఏం చేస్తామండి? చూడగానే జాలి అనిపించి, దయా కనికరం అనిపించి, ఒక కరుణని చూపిస్తాము. అలాంటి హృదయం దేవుడు మనకిచ్చినప్పుడు మనం వెళ్ళి వారికి దానము ధర్మము చేస్తాం. అవునా? ఎస్. అయితే ఈ దానానికి, ఈ ధర్మానికి, ఈ కరుణకి, ఈ దయకి, ఈ జాలికి ఆ వ్యక్తి నీకు తిరిగి ఇవ్వలేకపోయినా, ఆ వ్యక్తి నీకు తిరిగి సహాయం చేయలేడు అని తెలిసినా నీవు ఎంతో కొంత దానం చేస్తున్నావు. ఇదే దయ, ఇదే ప్రేమ, లేకపోతే ఇదే కనికరం, ఇదే ఒక కరుణ అని మనం చెప్పొచ్చు. అవునా? ఎస్. అదే విధంగా మన యెహోవా తండ్రి ఈ లోకమంతటిపై తన కనికరాన్ని, కృపని, దయను చూపించే ఈ మానవాళంతటికి ఒక మెస్సయ్యని పంపించాడు. తన కుమారుణ్ణి పంపించినాడు. ఆ ప్రేమే కారుణ్య రూపంలో, ఆ ప్రేమే కరుణ రూపంలో, ఆ ప్రేమే దయ రూపంలో, ఆ ప్రేమే ఒక గొప్ప అనుగ్రహముగా ఈ మానవాళంతటికి ఒక గొప్ప ఆయుధముగా దేవుడు అనుగ్రహించున్నాడు. ఈ అనుగ్రహానికి మనం ప్రేమించాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిగా దేవుడే మనల్ని ప్రేమించాడు అని వాక్యం చెప్తుంది. అందుకే దేవుడి ప్రేమ గొప్పది. ఇదే ఒక గొప్ప ఎగ్జాంపుల్ అండి. అయితే దేవుడి యొక్క కృపని, దేవుడి యొక్క కారుణ్యాన్ని, దేవుడి యొక్క కరుణను, దేవుడి యొక్క దయను ఈ యొక్క డివైన్ మర్సీ సండే రోజున మనమందరము ధ్యానిస్తాం. ఎందుకు ధ్యానించాలి అంటే, ఇదిగో నీవును నేను ఈ లోక జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్లు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఒడిదుడుకులు, మన ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో సమస్యలు. అయితే మన పక్కనున్న వ్యక్తి కూడా ఒక్కొక్కసారి మనల్ని పట్టించుకోవడం మర్చిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి మన పైన ప్రేమ చూపించడానికి కూడా ఇంట్రెస్ట్ అనేది చూపించరు. ఒక్కొక్కసారి వారంతటా వారు బాధపడుతూ మనల్ని కూడా బాధ పెడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క ఎవర్ లాస్టింగ్ లవ్ అంటే శాశ్వతమైన ప్రేమ ఈ లోకంలో, ఈ ప్రపంచంలో మనకి ఎక్కడా దొరకదు. అది కేవలం స్లీవలో మాత్రమే, మన యేసు ప్రభుల వారు మాత్రమే మనకు సంపూర్తిగా, పరిపూర్ణంగా అందించగలరు. ఈ ప్రేమ ఎంత గొప్పదంటే, ఇదిగో నీ పైన కారుణ్యాన్ని చూపిస్తుంది, ఇదిగో నీ పైన కృపను చూపిస్తుంది, ఇదిగో నీ పైన అపారమైన దయను కుమ్మరిస్తుంది. కాబట్టే డివైన్ మర్సీ సండే అని అన్నామండి. ఇలా ఈరోజు మనము ధ్యానించుకోవడం ద్వారా, నాకు ఎవ్వరూ లేకపోయినా నా యొక్క పరిశుద్ధమైన తండ్రి నాతో ఉన్నాడు, అయితే నాకు భయమేలా అని గొప్ప విశ్వాసాన్ని బలపరచడానికే కథోలిక శ్రీ సభ ఈ పండుగను ప్రకటించింది. ఈ డివైన్ మర్సీ సండే రోజున మనం ధ్యానించుకోబోతున్న ప్రతి పరిశుద్ధమైన వాక్యాన్ని ఆధ్యాత్మికమైన హృదయంతో, ఆధ్యాత్మికమైన కనులతో, ఆధ్యాత్మికమైన చెవులతో మనం వినగలిగితే తప్పకుండా దేవుడి యొక్క కృపను, దయను, కారుణ్యాన్ని, అపారమైన కరుణని దేవుడి నుండి తప్పకుండా కిరణాల వలె మనము పొందుకుంటాము. సూర్య కిరణాలు ఏ విధంగా అయితే ఈ లోకంపై ప్రకాశిస్తూ ఉన్నాయో, ఈ లోకంపై ఉదయిస్తూ ఉన్నాయో, అదేవిధంగా నా జీవితంలో దేవుడి యొక్క కారుణ్యము, దేవుడి యొక్క కరుణ, దేవుడి యొక్క దయ, దేవుడి యొక్క కృప మనపై అలా సూర్యుడి యొక్క కిరణాల వలె మనపై ఉదయించాలి అనంటే మనము దేవుడి యందు భయము, భక్తితో జీవించగలగాలి. అలా జీవించినప్పుడే దేవుడి యొక్క కృపకి మనము అర్హులమవుతాము. మాటల ద్వారా కాదండి, చేతల ద్వారా మనము దేవుడి సన్నిధాన్ని పొందుకుంటే తప్పకుండా దేవుడి యొక్క కృపా హస్తము ఎల్లవేళలా మనకి తోడుగా ఉంటుంది. మనం కరెక్ట్గా ఆత్మపరిశీలన చేసుకుంటే దేవుడి యొక్క కృప మనపై ఎల్లప్పుడూ ఎప్పటికీ ఉంటూనే ఉంటుందండి. అందుకే ఈ లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మన కొరకై ఒక దివ్య బలిగా, పాస్కా బలిగా మనందరి కొరకై
ఈ ప్రపంచ మానవాళంతటికీ ఒక గొప్ప బహుమానాన్ని అందించాడు, తన యొక్క శరీరాన్ని, తన రక్తాన్ని. అయితే ఈ యొక్క దయ గురించి మాట్లాడుకోవాలన్నా, మనం దేవుడి యొక్క కారుణ్య గురించి మాట్లాడుకోవాలన్నా, కనికరం గురించి మాట్లాడాలన్నా, ఇవి అన్నీ కేవలం ఒకే ఒక్క ఆత్మఫలంలో దాగి ఉంది. అదేంటి అంటే ప్రేమ. ఎందుకు ఈ మాట అన్నానంటే, ప్రేమ సమస్తాన్ని భరిస్తుంది, సమస్తాన్ని సహిస్తుంది, సమస్తాన్ని నీకు తెలియచేస్తుంది, సమస్తాన్ని సంపూర్ణమునర్చడానికి సమస్తము నీకు సాధ్యపడుతుంది. అందుకే రోమియోలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తున్నాము, దేవుణ్ణి ప్రేమించు వారికి, తన చిత్తానుసారముగా పిలువబడిన వారికి, అంటే దేవుడి కృపచేత పిలువబడిన వారికి అన్నీ సమస్తము సమకూడి జరుగుతుంది అని పరిశుద్ధమైన వాక్యం చెప్తుంది. రోమియోలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 28వ వచనంలో. అవునా? అయితే దేవుడి యొక్క కృప కనికరము ఎంత గొప్పదంటే, కలువరిలో మన కరుణామయుడు తన కరములను చాపి ఈ ప్రపంచ మానవాళంతటికీ తన యొక్క కారుణ్యాన్ని బహుమానంగా ఇచ్చి ఉన్నాడు. దీనికి మన ఎఫర్ట్స్ ఏవి కూడా పనికిరావు. అంటే మనం ఏమి ఎఫర్ట్స్ పెట్టలేదండి. నేను ఇలా జీవించాను, అలా జీవించాను, అందుకే దేవుడు తన యొక్క శరీరాన్ని, రక్తాన్ని నా కొరకే చిందించినాడు, బలిగా అర్పించినాడు, ఎన్నో శ్రమలను పొంది ఉన్నాడు అని చెప్పుకోవడానికి లేదు. దేవుడంతటా దేవుడే తన కుమారుని ఈ లోకానికి పంపించాడు, మానవాళంతటిని రక్షించడానికి. తండ్రి ప్రేమ ఈ లోకానికి కుమారుని పరిచయం చేసింది. కుమారుడి ప్రేమ ఈ లోకంలో ఉన్న తన బిడ్డలకి పరలోక రాజ్యాన్ని పరిచయం చేస్తుంది. ఇదే దైవ ప్రయత్నం, దైవ కారుణ్యము, దైవ కృప, దేవుడి యొక్క దయ. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇప్పటికీ కూడా మనం పాప జీవితంలో జీవిస్తూ దేవుడి కరుణ ఇంకా నా పైన ఉంది అని అనుకుంటే అది తప్పు అవుతుందండి. ఎందుకంటే ఇదిగో వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు కనుక వారిని క్షమించు అని యేసుప్రభువు వారు మాట్లాడి ఉన్నారేమో. కానీ ఇప్పటికీ ఇన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ, పరిశుద్ధమైన గ్రంథం మన చేతిలో ఉన్నప్పటికీ, ఎన్నో స్పిరిచువల్ వీడియోస్ మన కళ్ళ ముందు కనబడుతున్నప్పటికీ ఇంకనూ నాకేమీ తెలియదండి, ఆనాడు యూదుల్లాగానే నేను కూడా చేస్తాను అంటే అది తప్పు అవుతుందండి, అది మూర్ఖత్వం అవుతుందండి, అది బుద్ధిహీనత అవుతుందండి అని దేవుడు చెప్తున్నాడండి మనందరికీ ఈరోజు. కాబట్టి మరి ఈ డివైన్ మర్సీ సండే యొక్క గొప్పతనం ఏంటి, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు, ఇంకా మనకి ఏం వివరించాలనుకుంటున్నాడు అని మనం బైబిల్ యొక్క అంశాలు, వచనాలు మనం ధ్యానిస్తే కనుక దేవుడి దర్శనం పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. దైవ దర్శనంతో నువ్వు జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడి యొక్క ప్రేమ నీ పైన ఉంది, కారుణ్యం నీ పైన ఉంది, దయ నీ పైన ఉంది. అయితే ప్రియమైన బిడ్డ, ఇప్పుడు నువ్వు దేవుడికి భయభక్తులు చూపిస్తూ దేవుని అడగగలిగితే తన దర్శనాన్నే నీకు చూపిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అయితే దర్శనం అంటే ఏంటి? దేవుడు డైరెక్ట్గా పరలోకం నుంచి దిగొచ్చి నాకు కళ్ళకి కనబడితే దైవ దర్శనము అని అనుకుంటున్నామా? లేదు. అసలు దర్శనం అంటే ఏంటి? పరిశుద్ధమైన వాక్యాన్ని చూసి మనం చూద్దాం. అయితే అందరినీ ఏకరీతిగా ప్రేమించడం, ఏకరీతిగా కారుణ్యం చూపడం, ఏకరీతిగా దయని చూపించడం చాలా కష్టమైన పని మానవాళికి. కానీ మనము దేవుడి దగ్గర నుంచి ఈ 3 దర్శన భాగ్యాలను పొందుకుంటే తప్పకుండా ఈ ప్రపంచానికి దేవుడు తన బిడ్డలుగా మనల్ని పరిచయం చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. అయితే ఆ 3 దైవ దర్శన భాగ్యాలు ఏంటో చూద్దామా? ఇది మొదటి దర్శన భాగ్యం. యేసుప్రభుల వారు మనల్ని దర్శించడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో, తన హృదయంలో ప్రశాంతత, నెమ్మది, శాంతి కలుగుతుంది. ఇది దర్శన భాగ్యం. ఎన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలన్నా అది మనకి దొరకదండి. అయితే ఈ వాక్యం ఎక్కడైనా ఉందా అని అంటే కనుక మనం యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి చూడండి. అది ఆదివారము సాయం సమయము, యూదుల భయము చే శిష్యులు ఒక చోట తలుపు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలబడి మీకు శాంతి కలుగునుగాక అని అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. చూడండి, యేసుప్రభుల వారు వచ్చి రాగానే ఇదిగో మీకు సమృద్ధి కలుగుతుంది, మీకు ఆస్తిపాస్తులు వస్తాయి, మీరు ప్రకటిస్తారు, లేకపోతే అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు అని డైరెక్ట్గా దేవుడు ఏం చెప్పలేదండి.
యేసుప్రభుల వారు ఒకటే అన్నారు. ఏంటి? కేవలం ఒక్క మాట, ఇదిగో మీకు శాంతి కలుగునుగాక. ఆ శాంతికరమైన మాట, ఆ కృప కలిగిన మాట, దయ కలిగిన మాట, దేవుడి కారుణ్యము కలిగిన మాట వినగానే ఇదిగో శిష్యులు భయాందోళనలో ఉన్న వారి యొక్క భయాన్ని విడిచిపెట్టి ఆనందించిరి. యేసుప్రభుల వారిని చూచి ఆనందించిరి అని వాక్యం చెప్తుంది. ఎప్పుడండి మనం ఆనందించేది? ఎప్పుడు మనం ఆనందంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము అంటే మన హృదయము నెమ్మదిగా ఎలాంటి ఆందోళన లేకుండా ఉన్నప్పుడు, ప్రశాంతంగా మనం జీవిస్తున్నప్పుడు మనము ఆనందంగా ఉంటాము కదండి. ఎస్, భయాందోళనకి గురవ్వకుండా ఉంటాము. ఇది ఎప్పుడు జరుగుతుందంటే కేవలం దేవుడు తన కృప చొప్పున ఇదిగో నీకు శాంతి కలుగునుగాక అని నీ జీవితాన్ని, నీ యొక్క కుటుంబాన్ని, నువ్వుంటున్న ప్రదేశాన్ని దేవుడు దర్శించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ప్రియమైన బిడ్డ, అదేవిధంగా నీవును నేను ఈ మొదటి దర్శన భాగ్యాన్ని పొందుకోవాలి అంటే ఆనాడు శిష్యులు భయాందోళన ఉన్నప్పటికీ దేవుడి కారుణ్యాన్ని పొందుకోగలిగారు. అది ఎలా పాసిబుల్ అయింది అంటే యేసు ప్రభుల వారు వారితో ఉన్నన్ని రోజులు ఇదిగో నన్ను అనుసరించండి, నన్ను అనుసరించండి, నన్ను అనుసరించండి అని చెప్పాడు. కాబట్టి వారు దేవుని అనుసరించడంలో భయాందోళనకి గురవుతున్నారు. అయ్యో, మా యేసు ప్రభుల వారిని వీరు ఇప్పుడు చంపేశారు, మమ్మల్ని ఎక్కడ చంపేస్తారు అని యూదుల భయం వచ్చేవారు మరి ఆందోళనకి గురవుతున్నారు. దేవుడి నామకార్థమై యేసు ప్రభుల వారి యొక్క చిత్తమై నీవును నేనును మన ఈ జీవిత ప్రయాణంలో ఒకవేళ భయాందోళనకి గురవుతుంటే, దేవుడి యొక్క ప్రణాళికలో మనం భయాందోళనకి గురవుతుంటే, దేవుడి యొక్క చిత్తానుసారంగా జీవిస్తూ దేవుడి చిత్తమేంటో గ్రహిస్తూ దేవుడి చిత్తాన్ని చేయడానికే మనము ప్రయాస పడుతూ ఉంటే ఇదిగో ఆ మార్గములో, ఇదిగో ఆ శ్లీవ మార్గంలో, ఇదిగో ఆ ప్రయాణంలో దేవుడు నీకు తోడై ఉండి నిన్ను దర్శిస్తాడు. కాబట్టి మనము భయపడినప్పుడెల్లా అయ్యా నాకు శాంతి కావాలి, నాకు నీ కారుణ్యాన్ని చూపించయ్యా, నీ దయను నాపై కుమ్మరించు తండ్రి, నీ కృపను కనికరాన్ని నాపై కటాక్షించు తండ్రి అని మనం ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు మనకు మొదటి దర్శన భాగ్యాన్ని దయచేస్తాడు యేసు నామములో. ఆమేన్. అయితే రెండవ దర్శన భాగ్యం ఏంటంటే ప్రభు దర్శనం ద్వారా మనకు జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానోదయం అంటే ఎన్లైట్మెంట్ అంటాం కదండి ఇంగ్లీష్లో, ఎన్లైట్మెంట్. యేసు ప్రభుల వారి యొక్క దర్శనం ద్వారా మనకు ఒక జ్ఞానోదయం అనేది కలుగుతుంది. అంటే ఒక మార్పు, ఒక ఊహించలేని మార్పు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా మన కళ్ళు మూసుకొని పోయి ఉన్నాయండి, ఆధ్యాత్మికంగా అవి తెరవబడతాయి అని అర్థం అనమాట. అలాంటి జ్ఞానోదయం ఈ రెండవ దర్శన భాగ్యము అంటే ఒక గొప్ప జ్ఞానోదయం ఎవరిలో కలిగిందో ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 20వ అధ్యాయము 11 నుండి 18 వర్షాలు మీరు చదవండి. నేను షార్ట్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ ఈ సందర్భంలో మరియా మగ్దలేనమ్మ ఆదివారము తెల్లవారక మునిపే సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభుల వారు కనబడలేదు. సమాధి తెరవబడి ఉంది, రాతి తొలగించబడి ఉంది, కానీ యేసు ప్రభుల వారు లేరు. ఆ సమయంలో 2 దేవదూతల్ని చూసింది. దాని తర్వాత మరియా మగ్దలేనమ్మ యేసు ప్రభుల వారిపై ఉన్న ప్రేమ, ఆ ఆప్యాయత ఎలా కనపరిచింది అని అంటే కన్నీటి ద్వారా ఇదిగో ఏడుస్తూ ఉంది. ఏడుస్తున్న తనని చూసి ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని దేవుడు అడిగాడు. యేసు ప్రభుల వారు అడిగారు. అడగగానే వెనక్కి తిరిగి ఇదిగో తోటమాలి, నా యేసు ప్రభుల వారు కనబడట్లేరు, ఎక్కడైనా ఉంటే, ఎక్కడైనా నువ్వు దాచిపెడితే, ఎక్కడైనా నువ్వు తీసుకువెళ్తే నాకు ఇవ్వు, నేను తీసుకెళ్తాను అని అడుగుతూ ఉంది. దాని తర్వాత యేసు ప్రభుల వారు 16వ వచనంలో మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి రబ్బుని అని పిలిచెను, అంటే బోధకుడా. అంటే కళ్ళు తెరవబడ్డాయి తనకి. అంటే తోటమాలి కాదు, నన్ను దర్శించింది, నాకు దర్శన భాగ్యం ఇచ్చింది నా యేసు ప్రభుల వారే, నా బోధకుడే అనే ఒక కనువిప్పు తనకి కలిగింది. అప్పటి వరకు ఎవరో తోటమాలి అని అనుకుంది. అంటే దేవుడే, యేసు ప్రభుల వారే తనంతట తానుగా వచ్చి మరియా మగ్దలేనమ్మ గారికి దర్శనం ఇస్తూ ఉన్నాడు. అయితే ఈ దర్శనం ఒక ఎత్తైతే ఇంకొక వచనం చూడండి, 18వ వచనము. మగ్దల మరియమ్మ వెళ్ళి
శిష్యులతో, నేను ప్రభువుని చూచితిని అని వారికి ప్రభు సందేశమును అందజేసెను. నేను ప్రభువుని చూసితిని అని వారికి ప్రభు సందేశమును అందచేసెను. అంటే ఒక మెసెంజర్ అని చెప్పొచ్చు మనం. అంటే ఈ సమయంలో యేసు ప్రభుల వారిని నేను చూశాను, మన మధ్యలో నివసించిన మన తండ్రి, మన బోధకుడు ఇదిగో పునరుత్థానుడయ్యాడు, నేను చూశాను, నేను ప్రభువుని చూసి తిని అని సాక్ష్యం ఇస్తూ ఉందండి. ఎవరు? మరియా మగ్దలీనమ్మ గారు. అంటే జ్ఞానోదయమైంది, కనువిప్పు కలిగింది. యేసు ప్రభుల వారు తిరిగి పునరుత్థానుడయ్యారు, బ్రతికారు, చనిపోయాడు, అక్కడ లేడు, సమాధి చేయబడ్డాడు, ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు అని నేను అనుకున్నాను. కానీ ఇదిగో పునరుత్థానుడయ్యాడు. ఒకప్పుడు శిష్యులతో యేసు ప్రభుల వారు చెప్పిన మాటలు వాళ్ళు వినలేకపోయారు, గ్రహించలేకపోయారు, గ్రహించినను నమ్మలేకపోయారు. కానీ ఇప్పుడు శిష్యులకి, అంటే మరియా మగ్దలేనమ్మతో పాటు ఎంతో మంది శిష్యులకు కూడా ఒక కనువిప్పు కలిగింది. నిజంగానే పునరుత్థానుడయ్యాడు యేసు ప్రభుల వారు అని. అంటే అవిశ్వాసము తొలగిపోయి విశ్వాసములో వాళ్ళు బలపడ్డారు. అజ్ఞానము నుండి జ్ఞానములోకి వారు నడిపింపబడ్డారు. ఇదే జ్ఞానోదయము, ఇదే వారికి కలిగిన కనువిప్పు. ఇంకా ఎగ్జాంపుల్స్ మనం పరిశుద్ధమైన గ్రంథం నుంచి చూసుకుంటే అండి, యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, సమరయ స్త్రీ బావి దగ్గరికి వెళ్ళక ముందే యేసు ప్రభుల వారు అక్కడ ఉన్నారు. అవునా అండి? ఎస్. సికారు అనే పట్టణం నుండి తను వచ్చింది. అక్కడ ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు తను చేసిన తప్పులన్నీ, పాపాలన్నీ చెప్తూనే ఉన్నాడు. నువ్వు ఇప్పుడు ఉంటున్న వ్యక్తి నీ భర్త కాదు అని చెప్పగానే తనకి కనువిప్పు కలిగింది. అంటే జ్ఞానోదయం కలిగింది. ఇదిగో నేను తప్పులు చేసి ఉన్నాను, పాపాలు చేసి ఉన్నాను, నేను చేస్తున్న ఈ పాపము ఎవ్వరికీ తెలియదు, కానీ ఇదిగో ఈ వ్యక్తి నా గురించి అన్నీ చెప్తున్నాడు అని అనుకుంది. దాని తర్వాత, ఇదిగో నీవు యాకోబు కంటే గొప్పవాడవా? మాకు ఈ బావినిచ్చింది మా పితరుడైన యాకోబు, యాకోబు కంటే నీవు గొప్పవాడవా ఏంటి అని అడిగినప్పుడు, ఇదిగో యాకోబు ఇచ్చిన నీటిని తాగిన వాళ్ళు దాహము కొంటారు, కానీ నేను ఇచ్చి నీటిని తాగిన వారు ఎన్నటికి దప్పిక కొనరు అని దేవుడు చెప్పినాడు. అయితే మా కొరకు ఒక ప్రవక్త వస్తాడని నేను విని ఉన్నాను, ఆ ప్రవక్త నీవేనా అని అడిగినప్పుడు, నీవు అంటున్న ఆ మెస్సయాని నేనే అని యేసు ప్రభుల వారు పలికారు. పలకగానే ఉన్న పలంగా తన కుండని, అంటే తన పాత్రని, ఏదైతే నీటిని తీసుకోవాలని అనుకుందో, ఏ పాత్రతోటి అయితే తనకు కావాల్సిన నీటిని సమకూర్చుకోవాలి అని అనుకుందో, తీసుకువెళ్ళాలి అని అనుకుందో, ఆ పాత్రని అక్కడ విడిచిపెట్టి ఉన్న పలంగా సికారు పట్టణానికి పరిగెట్టింది, సమరియాలోకి పరిగెట్టి, ఇదిగో నేను బోధకుడిని చూశాను, ఇదిగో రానున్న ప్రవక్త ఇతనేనేమో చూడండి, ఇదిగో నేను యేసుని చూశాను అని ప్రకటించింది సమరియా స్త్రీ. అయితే దేవుడి యొక్క దర్శనము సమరియ స్త్రీని ఒక గొప్ప మెసెంజర్ ఆఫ్ గాడ్గా, అంటే ఒక గొప్ప సువార్తికురాలిగా అక్కడ మార్చేసింది. ఒక గొప్ప ప్రవక్తిగా దేవుడు మార్చేసి ఉన్నాడు. అంటే యేసు ప్రభుల వారి గురించి తను ప్రకటిస్తూ ఉందండి. అందుకే తనకి కూడా బావి దగ్గర, యాకోబు బావి దగ్గర జ్ఞానోదయం కలిగింది యేసు ప్రభుల వారు దర్శించడం ద్వారా అని మనం చెప్పొచ్చు. అయితే ఈ రెండవ దైవ దర్శన భాగ్యం ఏంటంటే జ్ఞానోదయం కలగడం కదండి. ఎస్. ఈ గొప్ప సమయంలో మనం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం దేవుడు గుర్తు చేస్తున్నాడు. అక్కడ దమస్కుకి వెళ్తున్న సౌలు తన శిష్యుని చంపాలి అని చూస్తున్న సౌలుకి దేవుడు దర్శనం ఇచ్చినాడు, యేసు ప్రభుల వారు దర్శించినాడు. అంత క్రూరమైన, అంత ఘోరమైన సౌలుకి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఎందుకు? అతనేం ప్రార్థన చేయలేదండి. దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క అనుగ్రహము, దేవుడి యొక్క కారుణ్యమే అతనికి ఆ అనుగ్రహాన్ని పొందుకోవడానికి కారణమయ్యింది. యేసు ప్రభుల వారికి తన ప్రజల పైన ఉన్న ప్రేమే ఆనాడు సౌలుకి జ్ఞానోదయం కలిగి పౌలులాగా మారే ఒక గొప్ప దర్శన భాగ్యాన్ని దేవుడు దయచేసి ఉన్నాడు అని మనం చెప్పొచ్చు. ఈ అంశంలో, ఈ సందర్భంలో సౌలు పౌలుగా మారకముందు సౌలుని దేవుడు దర్శించినప్పుడు తన కంటికి పొరలు ఏర్పడ్డాయి. అంటే కళ్ళు కనబడలేదండి. దాని తర్వాత 3 రోజులు ప్రార్థించిన తర్వాత ఏమీ తినలేదు సౌలు.
ఏమి తినకుండా ప్రార్థించిన తర్వాత దేవుడు చెప్పిన అననీయ ప్రవక్త వచ్చి బ్లెస్ చేసి ఆశీర్వదించి ప్రార్థించిన తర్వాతే తన కన్నులకున్న పొరలు కింద పడిపోయాయి అని వాక్యంలో ఉంది. అంటే జ్ఞానోదయం కలిగింది. ఏమని? ఇదిగో ఇప్పుడు నేను సౌలుని కాదు, ఇప్పుడు నేను పౌలుని. ప్రపంచానికి నేను యేసు ప్రభుల వారు నా పట్ల చేసిన గొప్ప అద్భుత కార్యం గురించి నేను ప్రకటించాలి. యేసు ప్రభుల వారి యొక్క ప్రేమ గురించి నేను ప్రకటించాలి. తన నుండి నేను పొందుకున్న కారుణ్యాన్ని, కరుణను, కనికరాన్ని, దయను నేను ఈ లోకానికి చాటి చెప్పాలి అనే యొక్క ఆత్మ గ్రహింపే జ్ఞానోదయం కలగడము. అంటే జ్ఞానోదయం కలిగింది. ఇదిగో ప్రియమైన బిడ్డ, పరిశుద్ధమైన గ్రంథములో అబ్రహాం గారు అన్యుడు, కానీ దేవుడు పిలిచినప్పుడు జ్ఞానోదయం కలిగి ఇదిగో ప్రపంచ మానవాళంతటికీ, క్రైస్తవులందరికీ ఒక గొప్ప విశ్వాసుల తండ్రిగా ప్రకటింపబడ్డాడు. ఎందుకు? ఇదిగో జ్ఞానోదయం తెచ్చుకున్నాడు. దేవుడు అలాంటి కృపని, దయను తనపై కుమ్మరించాడు. కాబట్టి జ్ఞానోదయం కలిగి ఒక గొప్ప ప్రవక్తగా జీవించినాడు. ఇలా చూసుకుంటే ఎన్నో విషయాలండి పరిశుద్ధమైన గ్రంథంలో. ఆల్మోస్ట్ ప్రతి ప్రవక్తకి జ్ఞానోదయం కలిగే దేవుడి యొక్క కృప ద్వారా, దేవుడి యొక్క అనుగ్రహం ద్వారా వాళ్ళు పిలువబడ్డారు. వారంతటి వాళ్ళుగా ఎవరు రాలేదండి. దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క కారుణ్యము, దేవుడి యొక్క దయ, దేవుడి యొక్క అనుగ్రహమే దీనికి కారణము. నీవును నేనును మన ఈ జీవితంలో ఏదైనా తప్పు చేయగానే మనకి శాపం రాకుండా, మనకి పాపము రాకుండా, ఎలాంటి ఘోరమైన స్థితిగతులలో మనం పడిపోకుండా కొంతకాలమైన దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే దేవుడి కారుణ్యము, దేవుడి యొక్క కృప అని మనము కళాఖండిగా నిశ్చయముగా చెప్పొచ్చు. దేవుడి ప్రేమ గొప్పది అని ఈ డివైన్ మర్సీ సండే ద్వారా దేవుడు మనకి ఈ విషయంలో, ఈ రెండవ అంశంలో, రెండవ దైవ దర్శనంలో ఈ దర్శన భాగ్యాన్ని మనకు దేవుడు దయచేస్తూ ఉన్నాడు. జ్ఞానోదయము కలగడము. మరి నా జీవితంలో దేవుడు ఎన్నోసార్లు ఎంతో మంది వ్యక్తుల ద్వారా మాట్లాడాడు. మరి మనకెందుకు జ్ఞానోదయం కలగట్లేదు? ఎంతో ఘోరమైన హంతకుడైన దైవ ప్రజలు హింసిస్తున్న సౌలు గారే పౌలుగా మారినప్పుడు జ్ఞానోదయం కలిగి మరి నీకును నాకును ఎందుకు జ్ఞానోదయం కలగట్లేదు? ఎందుకు దేవుడిలో మనం జీవించలేకపోతున్నాము ప్రియమైన బిడ్డ అని దేవుడు మనల్ని అందరినీ ఈరోజు రెండవ అంశం ద్వారా అడుగుతూ ఉన్నాడు. కానీ దేవుడు మనల్ని దర్శించాడండి, కానీ మనకి కలగట్లేదు. ఆ దర్శన భాగ్యము మనకుంది, మనకి అతి సమీపంలోనే ఉంది, కానీ మనము గ్రహించలేకపోతున్నాము. జ్ఞానము కలిగిన ఆలోచనలతో జీవించలేకపోతున్నాము. దేవుని జ్ఞానాన్ని అడగలేకపోతున్నాము. దేవుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకోలేకపోతున్నాము. ఆ అనుగ్రహాన్ని మనం దేవుణ్ణి అడిగితే తప్పకుండా రెండవ దర్శన భాగ్యము మనమును పొందుకుంటాము. అదేవిధంగా శిష్యులు ఎమ్మావు గ్రామానికి వెళ్తున్న సమయంలో యేసు ప్రభుల వారు వారిని దర్శించినాడు. కాబట్టి ఆ శిష్యులకి కూడా కనువిప్పు కలిగింది. ఆ సమయంలో యేసు ప్రభుల వారిని ఇంటికి రమ్మని వారు ఆహ్వానించారు. యేసు ప్రభుల వారు అక్కడ ఉన్నారు. ఇదిగో రొట్టెను అందుకున్నారు, విరిచారు, వారికి భోజ్యముగా ఇచ్చినారు. ఆ సమయంలో అదృశ్యుడై ఉన్నాడు యేసు ప్రభుల వారు. కానీ అలా అదృశ్యమైనప్పటికీ అప్పద్రాక్ష రసములలో నేను కొలువై ఉన్నాను అని దాన్ని జ్ఞాపకార్థముగా వారికి ఇచ్చి అదృశ్యమైపోయి ఉన్నాడు. అయితే ఈ సంఘటనలో కూడా ఆ శిష్యులకి కనువిప్పు కలిగింది. చనిపోయి పునరుత్థానుడైన మెస్సయ్య ఇతనే అదృశ్యమైపోయి ఉన్నాడు మన కళ్ళ ముందే, ఇతనే ఆ క్రీస్తు, ఇతనే ఆ మెస్సయ్య అని వారికి కనువిప్పు కలిగింది. ఎలా? దేవుడు వారిని దర్శించడం ద్వారా. గొప్పవాళ్ళు కాదండి వాళ్ళేమి, దేవుడే వారిని దర్శించినాడు. దేవుడి యొక్క కృపానుగ్రహం చొప్పున దేవుడి యొక్క దయ చొప్పున. కాబట్టి వారికి కనువిప్పు కలిగింది. అదేవిధంగా మూడవ దర్శన భాగ్యము, దేవుడు మనల్ని దర్శించడం ద్వారా మనలో కలిగే ఒక గొప్ప మార్పు ఏంటి? మన యొక్క హృదయంలో కలిగే గొప్ప మార్పు ఏంటి అనంటే ఆనందం, సంతోషం, అంతులేని ఆనందం, అంతులేని సంతోషం, ఇంక్రెడిబుల్ హ్యాపీనెస్, ఇంక్రెడిబుల్ జాయ్ అని మనం చెప్పొచ్చు. అయితే ఈ మాట మనం చెప్పాలంటే ఒక గొప్ప వచనం మనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనం.
అట్లే మీరు దుఃఖములో ఉన్నారు, కానీ నేను మిమ్ము మరలా చూచెదను. అప్పుడు మీ హృదయములు సంతోషించును. మీ సంతోషమును మీ నుండి ఎవడునూ తీసివేయలేడు. మీ సంతోషము మీ నుండి ఎవడునూ తీసివేయలేడు. అంటే సంపూర్ణమైన ఆనందము, అంతులేని ఆనందము, ఎవరు నీ దగ్గర నుంచి దొంగలించలేని ఆనందము. ఆ గొప్ప ఆనందము కేవలం దేవుడు మనల్ని దర్శించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మనం మొట్టమొదటిగా చూసాం కదండి, యేసు ప్రభుల వారు శిష్యుని దర్శించినప్పుడు, యేసు ప్రభుల వారి యొక్క గాయాలను చూసినప్పుడు, ప్రక్కన చూసినప్పుడు, యేసు ప్రభుల వారి యొక్క దర్శన భాగ్యం ద్వారా శిష్యులు ఎంతగానో ఆనందించిరి అని వాక్యం చెప్తుంది. ఆ ఆనందం మాటలలో చెప్పలేనిది, అన్ఎక్స్ప్లెయినబుల్ అనేసి అంటాం కదండి, వివరించలేనిది, వర్ణించలేనిది. ఈ ఆనందం ప్రపంచమంతా నువ్వు తిరిగినా, ప్రపంచం మొత్తం నీ అరచేతుల్లో సంపాదించి పెట్టుకున్నా, ఎన్ని ఆస్తిపాస్తులు అంతస్తులు నువ్వు కొనగలిగినా, లేకపోతే నీ దగ్గర ఉన్నా, సంపాదించుకోగలిగినా ఆనందం సంపాదించుకోలేవు ప్రియమైన బిడ్డ అని దేవుడు మనతో ఈరోజు చెప్తూ ఉన్నాడు. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ఎందుకంటే సంతోషం ఎక్కడా ఉందని, సమాధానం ఎక్కడా దొరికేనని, సంతోషం ఎక్కడా ఉందని, సమాధానం ఎక్కడా దొరికేనని, జగమంతా వెతికాను, సర్వజనులనడిగాను, జగమంతా వెతికాను, సర్వజనులనడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ప్రభు చివరికది నీలోనే కనుగొన్నాను. ఆనందమైన, శాంతి సమాధానమైన, ప్రశాంతము కలిగిన హృదయమైన, ఆరోగ్యమైన, ఏ మహాభాగ్యమైన, ఏ గొప్ప ఆశీర్వాదమైన, ఏ గొప్ప ఆత్మ ఫలమైన, ఏ గొప్ప ఆత్మ వరమైన నీవు దేవుని నుండి పొందుకోవాలంటే దేవుడి అనుగ్రహం ఎంతో ముఖ్యమైనది. అయితే మనం ఒక వచనం చూద్దాము. పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతమగు మహానందము మీరు అనుభవించుచున్నారు. ఆమేన్. ఎంత గొప్ప వాక్యం అండి. వర్ణనాతీతమగు మహా ఆనందము మీరు అనుభవించుచున్నారు. ఎవరు? ఇదిగో తోమా యేసు ప్రభుల వారిని చూసి విశ్వసించాడు. కానీ ఇప్పుడు ఈ మానవాళిలో మనమందరము యేసు ప్రభుల వారి యొక్క వాక్యాలను, దర్శనాల గురించి మాట్లాడుకుంటూ, పరిశుద్ధమైన వాక్యాలను మనం ధ్యానిస్తూ, రక్తము శరీర రూపంలో యేసు ప్రభుల వారి యొక్క జీవాన్ని మనము మనలోకి స్వీకరిస్తూ, ఆహ్వానిస్తూ, ప్రతి దివ్య బలి పూజలో పాల్గొంటూ దేవుణ్ణి మనం పొందుకుంటూ ఉన్నాము. విశ్వాసాన్ని మనం బలపరుచుకుంటున్నాము దేవుడి యొక్క కృప చేత. అయితే ఈ విశ్వాసము కూడా ఆత్మ వరమే కదండి. మనం చూసినాం పరిశుద్ధమైన గ్రంథంలో. అయితే ఈ యొక్క గొప్ప విశ్వాసము ద్వారా, అంటే యేసుప్రభువు వారిని మనం డైరెక్ట్ గా చూడకపోయినా మనం ఆత్మ పరంగా దేవుళ్ళు ఆనందిస్తున్నాం కదండి. వీఆర్ రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. దేవుళ్ళో మనం ఆనందిస్తూ ఉన్నాము. కాబట్టి ఆ ఆనందము ఎలా వచ్చింది అంటే, ఇదిగో చూడకపోయినా మనం విశ్వసిస్తున్నాము కాబట్టి ఆత్మ వరం ద్వారా మనం అది పొందుకున్నాం. అయితే ఈ యొక్క ఆనందము వర్ణనాతీతమగు మహా ఆనందము మనము అనుభవించుచున్నాము. ఈ మహా ఆనందము ఏ వ్యక్తి కూడా నీ దగ్గర నుంచి తీసేయలేడండి. దేవుడు ఇచ్చింది దేవుడు నీ దగ్గర నుంచి తీసుకునేంత వరకు ఏ వ్యక్తి కూడా నీ దగ్గర నుంచి ఏది కూడా దూరం చేయలేడు, ఏది కూడా దొంగలించలేడు. ఎందుకంటే దేవుడు ఇస్తేనే మనం పొందుకుంటూ ఉంటాము.
అంతేకాని ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా దైవానుగ్రహానికి అడ్డుపడలేడు. ఏ వ్యక్తి కూడా దేవుడి యొక్క కృపను ఆపలేరు, దేవుడి యొక్క కనికరాన్ని ఆపలేరు. ఈ ప్రపంచం ఆపిందా అండి? యూదులు ఆపారా అండి యేసు ప్రభుల వారి యొక్క పునరుత్థానాన్ని? దేవుడి అనుగ్రహం ఉంది, దేవుడి ప్రేమ ఉంది, దేవుడి సంకల్పం ఉంది. అదేవిధంగా ఈ 3 దర్శన భాగ్యాలలో కూడా దేవుడి యొక్క దయ, దేవుడి యొక్క అనుగ్రహం, దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క సంకల్పము నీతో నాతో ఉంటే మరి మనల్ని దేవుడి నుండి దూరం ఎవరు చేయగలుగుతారు? ఎవరునూ చేయలేరు. దేవుడి అనుగ్రహం ఎంతో ముఖ్యమైనది. కాబట్టి ఈరోజు దేవుణ్ణి అర్థించు, ఆరాధించు, ప్రార్థించు. పట్టుదలతో కూడిన ప్రార్థన, ప్రయాసతో కూడిన ప్రార్థన, పరిశుద్ధాత్ముడి యొక్క సహాయముతో చేసే ప్రార్థన, నిట్టూర్పుల ద్వారా నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకించి యేసు నామములో దేవుడి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం పొందుకోవాలని నిండు మనస్సుతో నేను ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా మీ అందరి కోసం కూడా నేను తప్పకుండా ప్రార్థిస్తూ ఉన్నాను. మీరును నా కోసం ప్రార్థించండి. మీరును దయచేసి నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థించండి. నా ఆరోగ్యం కోసం కూడా ప్రార్థించండి. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మే గాడ్ బ్లెస్ us abundantly with a good health and with everlasting love. అండ్ ఫైనలీ పీస్ బీ విత్ యూ ఆల్. యేసు ప్రభుల వారు మనకి అందిస్తున్న శాంతి సమాధానము మనందరితోనూ ఉండును కాక. అండ్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్. మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్. ఆమేన్.